క్రీస్తును పోలి నడుచుకొనుటయే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు. జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన ఆలోచనలని, మన తలంపులని, మన హృదయాన్ని, మన అంతరంగాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పరలోక రాజ్యంలో అతి పరిశుద్ధతలో ఉండే దేవుడు ఇదే నోటితో బూతులు మాట్లాడి, ఇదే నోటితో శాపనార్థాలు మాట్లాడి, ఇదే నోటితో గర్వం మాట్లాడి, ఇదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తే దేవుడికి కంపు కొడుతుందా కొట్టదా చెప్పండి? మీరే చెప్పండి. అవునా కదా? మనకే ఒకరోజు స్నానం చేయకపోతే కంపు కొట్టే మనకే చెత్త ప్లేట్లో తినమంటే తినము, అంత రోషం మనకి. మహాపరిశుద్ధుడు దేవాది దేవుడైన ఆ దేవుణ్ణి స్తుతించేటప్పుడు మన నోటిని ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇదే కళ్ళతో లోకంలో ఉన్న దరిద్రం అంతా చూసి, అదే కళ్ళతో వాక్యాన్ని చూస్తూ అయ్యా హల్లెలూయా అంటే దేవుణ్ణి మనం మోసం చేయగలమా? అర్థమవుతుందా? సో ఎవరినైనా లోకంలో మోసం చేయగలం, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. కాబట్టి పరిశుద్ధత చాలా ముఖ్యమైనది, నీతి చాలా ముఖ్యమైనది. మన హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవడం, తలంపులను పరిశుద్ధంగా పెట్టుకోవడం, మన కన్నులను పరిశుద్ధంగా పెట్టుకోవడం. నీ నోటి మాట ఆశీర్వాదకరంగానే ఉండాలి, రుచికరంగా ఉండాలి. దేవుడు నీకు 24 గంటలు ఇస్తున్నాడు. ఆ 24 గంటల్లో దేవుడి కొరకు నువ్వేం చేస్తున్నావు? వంటకు 2 గంటలు, నిద్రకు 2 గంటలు, ఉద్యోగానికి 8 గంటలు, మరి దేవుడికి ఏ గంట? టైం లేదండి. ఆ టైం లేక తిండి మానేశారు ఎప్పుడన్నా? టైం లేక నిద్ర మానేస్తున్నారు ఎప్పుడన్నా? టైం లేక బాత్రూమ్ పోవడం మానేస్తున్నారు ఎవరైనా? ఇవన్నిటికీ టైం ఉంది, కానీ సర్వోన్నతుడైన దేవుడికే టైం లేదా? అప్పుడు రాకడలో అంటాడు, టైం లేదు నిన్ను తీసుకెళ్ళడం, నాకు టైం అయిపోతుందని వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది చిటికలో జరుగుతుందంట రాకడ. ఆర్ యు గెటింగ్? సో కాబట్టి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఒక సిద్ధపాటును మనకు నేర్పిస్తాయి. దేవుడి కొరకు బ్రతికితే ఇదే జీవితం, ఇదే ఇప్పటి వరకు ఎంత ఒక 20, 30, 40 సంవత్సరాలు అయి ఉంటాయా మీకు? ఆల్రెడీ సగం బడ జీవితం పోయింది. ఇంకా మనం దీంట్లో కూడా దేవుడి కొరకు చేయకపోతే పరలోక రాజ్యం పోయి ఏం చేయాలి మనతో? దేవుడు అసలు ఎందుకు తీసుకుపోవాలి మనల్ని? అవునా కదా? ఇంత అన్యాయంగా మన జీవితాన్ని బ్రతికి ప్రభా నన్ను తీసుకుపో అంటే ఏమన్నా న్యాయం ఉంటుందా? ఆయన ఇచ్చిన ఈ 70 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుడికి ఇచ్చావు? ఎన్ని సంవత్సరాలు సువార్తకి ఇచ్చావు? ఈ పరిశుద్ధంగా ఉండడానికి నువ్వేమైనా చేసావా? ఒక ఆత్మను రక్షించడానికి ఏమైనా చేసావా? నీతిగా ఉండడానికి నువ్వేమైనా ప్రయాసపడ్డావా? ఒక మనిషిని రక్షించుకోవడానికి ఏమైనా కష్టంగా ఉండా వెళ్ళావా? ఏమన్నా అంటే దేవుడు తిట్టడం, నా ఉద్యోగం లేదు ఏది, నాకు తిండి లేదు ఏదని దేవుడు తిట్టడం. ఏమన్నా ప్రార్థన చేసామంటే ఆ ప్రార్థనలో సగం తిట్లే. ఇలాగే మనం ఉన్నామా? లేకపోతే దేవుడి గురించి బ్రతికే వాళ్ళలాగా మనం ఉన్నామా? అర్థమవుతుందా?